అన్న చెప్పే అన్న గత 10 ఏళ్ల కానుండి కూడా మనం బీసీలం అనేది అనగదొక్కబడ్డాం. ఇప్పుడు కూడా మనకు గనుక సరి అయిన ప్రాధాన్యత ఇవ్వకుంటే గత ప్రభుత్వాన్ని మనం ఏం చేసినామో ఈ ప్రభుత్వాన్ని కూడా అదే చేయాలని మన ముదిరాజులందరూ కూడా బీసీలం అందరం కూడా ఏకం కావాలని నా విజ్ఞప్తి. రైట్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ బీసీలకు ఇట్లనే డామ్ డూమ్ అని పోతారు, వాళ్ళకు పార్టీ ఉందని. బీసీలకు రాజకీయ పార్టీ అవసరం ఉందా లేదా చెప్పండి అన్న. 100% ఉన్నది. మా పార్టీ, మా ఓట్లు, మా అధికారం. మీ బిచ్చం పట్టుకొని మీ పార్టీల చుట్టూ అయ్యా మాకు బీఫాము, అయ్యా మాకు వార్డు మెంబరీ, అయ్యా సర్పంచి రెడ్డి గారు అని తిరిగే రోజులు పోయినాయి. మిమ్మల్ని బిచ్చగాల లెక్క మా ఇండ్ల చుట్టూ తిప్పుతాం ఇక. ఎందుకంటే ఇన్ని రోజులు మా ముదిరాజులు ఎన్నో రాజ్యాలను వెళ్ళినటువంటి ముదిరాజు బిడ్డలు ఎంతోమందిని అత్యున్నత శిఖరం వరకు తీసుకెళ్ళినటువంటి ఈ జాతిని ఇవాళ మీకు బిచ్చం వేస్తాం, మీకు ఇదేస్తాం, మీకు అదేస్తాం అంటే ఇక్కడ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏం చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ముదిరాజులందరూ కాంగ్రెస్ పార్టీ కోటేయండి, మేము రిజర్వేషన్ కాదు ముదిరాజును మంత్రిని చేస్తామని చెప్పిండు. మరి మిగతా ఓడిపోయినన్నిటికీ మీరు బాధ్యత వహించి రాజీనామా చేస్తారా? అంటే మాకు మంత్రి పదవి రావాలంటే మేము మీ కాడ మోకరిల్లాలి, మీరేం మీ తాత జాగీర్ లెక్క మంత్రి పదవులు తీసుకొని మాదే రాజ్యం అన్నట్టుగా. ఎంతమంది ఉన్నారా తెలంగాణ రాష్ట్రంలో? మీ జనాభా ఎంతనా? 2-3% లేనటువంటి మీరు ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి, ఇక దాని చిట్టా పెద్దదే ఉంది. రాజకీయంగా ఎట్లా ఉన్నారు, జ్యుడిషియల్గా ఎట్లా ఉన్నారు, ఇంజనీరింగ్ కాలేజీలు మీయే, ఫార్మా మీదే, ఇండస్ట్రీలు మీయే, సినిమా ఇండస్ట్రీ అన్నీ లెక్కలన్నీ ఉన్నాయి. అసలు మీకెట్లా దక్కుతుంది? రైతు భరోసా వేసిరు, నిన్న లెక్కలు చూసిరేమో మీరు చూసింటే. రైతు భరోసా కోసం 9,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. 9,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే ఆ అప్పులో బీసీలకు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే 56% అప్పు. 9,000 కోట్లలో 56% అప్పు అంటే దాదాపు ఒక 5,200 కోట్ల రూపాయలు మన నెత్తి మీద పెట్టిన అప్పు మనం చూపెట్టి తెచ్చింది. మరి బీసీ రైతాంగానికి ఎంత ఇచ్చారంటే 4,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. మనం ఎంత లాస్ అయినాం? ఇక్కడ 1,200 కోట్ల లాస్ అయినాము. అదే ఇప్పుడు అగ్రవర్ణాలకు, ఓసీలకు వాళ్ళ పేరు మీద 670 కోట్లు ఏమో వాళ్ళకి అప్పు అయింది. వాళ్ళకి వంచింది ఎంత ఎరికేనా? 4,300 కోట్లు వంచారు. ఎవరి సొమ్ము ఎవరు తింటుండు అన్నట్టు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజుల సొమ్ము ఎవరు తింటుండు? ముదిరాజు రైతాంగానికి ఎంత రావాలి? వచ్చింది ఎంత? రైతు భరోసా పేరు మీద ఇప్పుడు భూమి లేని రైతులు, పేదలు ఉన్నారు. అందులో 61% మంది మన బీసీలే. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అని పెట్టిరు. ఆ భరోసా పథకంలో ఆ భరోసా పథకాన్ని జనవరి 26, 2025 రోజు ముఖ్యమంత్రి గారు ప్రారంభించి ఈ పథకం ప్రారంభమైపోయింది. ఈ భూమి లేని పేదోళ్ళకు ఏడాదికి 12,000 అని చెప్పారు. ఎంతమంది? 12 లక్షల మందిని గుర్తించారు. గుర్తిస్తే ఎంతమందికి ఇచ్చారు ఎరికేనా? ఈ 6 నెలల కాలంలో ఇవాళ 26గా 6 నెలలు అయిందిగా, కరెక్ట్గా 6 నెలలు అయింది. ఈ 6 నెలల కాలంలో ఎంతమందికి ఇచ్చారంటే 83,000 మందికి ఇచ్చారు 12 లక్షల మందిలో. కానీ రైతు భరోసాలో సొమ్ము అగ్రవర్ణాలకు దోచిపెడతా ఉన్నారు కదా, కాబట్టి 9 రోజులలో 9,000 కోట్లు మన సొమ్ము వాళ్ళు తినుకుంటా మనకు బిచ్చమేసి ఇప్పుడు ఎవడు కట్టాలి 9,000 కోట్ల అప్పులో? ఇప్పుడు బీసీలలో మెజార్టీగా ఉన్నటువంటి ముదిరాజులే కదా కట్టాల్సింది మెజార్టీ అప్పు. మరి ముదిరాజు రైతాంగానికి ఏది? అసలు పరక పిల్ల మందం కూడా రాలేదే. అందుకోసమే ముదిరాజు అన్నలు మీరు గొప్పవారు, మీరు రాజులని చెప్తా ఉన్నాం. మీకు శక్తి ఉంది, మీకు పరిపాలించే సత్తా ఉంది, మీరు ముందుకు రండి. మనం అన్ని చోట్ల మన రాజకీయ వాటా తేల్చుకోవాల్సిందే. మనము వెనకబడిన తరగతులకు, ఇంకా వెనకబడిన సంచార జాతులు మన కులాలలో ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా మనం పైకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మనందరం రోజు ఫోన్లు చేస్తుంటా మన ముదిరాజు విద్యార్థులు గ్రూపులలో మెసేజ్లు పెడితే మనకు మంత్రి పదవులు కాదు, ఎమ్మెల్యే పదవులు కాదు, ముందుగా బీసీడీ నుంచి బీసీఏనా, సపరేట్ రిజర్వేషనా, దానిపైన కొట్లాడండి అన్న మీరు అని రోజు మెసేజ్లు పెడుతున్నారు. అంటే ఒక్కసారి ఒక ముదిరాజ్ అన్న ముఖ్యమంత్రి అయితే ఎంతసేపు ఉంటుంది అన్నది?
జీవో కాగితం గిట్ల సంతకం పెట్టి ఆడ వారిస్తే అయిపోతుంది ఒక్కటే దెబ్బకు. వీళ్ళ చుట్టూ తిరిగి వీళ్ళని అడుక్కుండేందన్నా. అంటే ఇటీవల వీళ్ళ చుట్టూ తిరిగా ఒక్కసారి మన బీసీ వాడు ముఖ్యమంత్రి అయితే ఏం కావాలంటే అది అయిపోతుంది కదన్న నిమిషంలో, ఒక్కటే నిమిషం దానికి. వీళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళే కార్యాచరణ, వీళ్ళు పోరాటం చేయగా ముదిరాజులంతా దీని చుట్టే తిరగాలి, పీఠం కాడికి రావద్దు. ఇవి కుట్రలు. 100% ముదిరాజులకు సుదీర్ఘకాలంగా జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని మీరు చెయ్యరు. 2028లో మా బీసీ ప్రభుత్వమే వీళ్ళకు న్యాయం చేస్తుంది, వాళ్ళందరినీ సమున్నతంగా గౌరవంగా బతికేటువంటి రోజు తీసుకొస్తుంది. చిన్న రిక్వెస్ట్ అన్న, స్థానిక ఎన్నికలని సెప్టెంబర్లోపు అన్నారు కన్నా, మా మెపా డిమాండ్ ఏంటంటే స్థానిక ఎన్నికలకు పోయే ముందు అసలు ముదిరాజుల రిజర్వేషన్ తేల్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రిజర్వేషన్ అంశము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్, 42% కాంట్రాక్టులు ఇవన్నీ చెప్పారు. ఇప్పుడేమంటున్నారు, పార్టీ పరంగా ఇస్తే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు. పార్టీ పరంగా ఇస్తా అంటే మీ పార్టీని పండబెట్టి తొక్కుతాం, మేమైతే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము. వాకిడి శ్రీ అసెంబ్లీలో అనడం జరిగిందన్న, నాకు మేమెంతో మాకంత మెపా డిమాండ్ కూడా అన్నాడ చెప్పడం జరిగింది. ఇంకోటి వాకిడి శ్రీ అన్న కూడా అదే అసెంబ్లీలో నాకు మంత్రి పదవి కంటే ముదిరాజుల రిజర్వేషన్ నాకు గొప్పది, దానికోసం దేనికైనా సిద్ధం, నేను రాజీనామాకైనా. ఈ సందర్భంగా ఒక విషయం చెప్తున్నాను నేను, ఇప్పుడు లైవ్ ద్వారా చెప్తాను. నేను 1999 వరల్డ్ కప్ అనుకుంటా, అదే కదా భరత్? అందులో ఆయన పేరేంది, మురళీధరన్. ఆయన చేపలు పట్టేటువంటి ఆ జాతుల నుంచి వచ్చినటువంటి బిడ్డ, ఆయనని ఎంపైర్లు అడ్డుకొని బౌలింగ్ స్పిన్ను కాదు ఇసిరేస్తుందని చెప్తే, ఆయన పేరేంది, అర్జున రణతుంగ కెప్టెను, నువ్వు నా జాతిని అవమానిస్తున్నావు, నా వాళ్ళని అవమానిస్తున్నావు, నేను నీ క్రికెట్ ఆడపు అని చెప్పి గ్రౌండ్ నుంచి బయటికి వెళ్ళొచ్చాను. ఒక్కసారి శ్రీహరి ముదిరాజ్ నా జాతులకు రిజర్వేషన్ ఇవ్వకపోతే నేను ఎల్లుండి రాజీనామా చేస్తామని చెప్పమని గంట సేపట్లో రిజర్వేషన్ దిగుతుంది, ఒక్కటే గంటల. మాకు కావాల్సిన 100% విద్యార్థుల కోసం, యువత కోసం రిజర్వేషన్ అంశాన్ని కంపల్సరీ ఖచ్చితంగా ఇది తేలాల్సిన అంశం. దానికోసం బీసీలందరం కూడా ముందు వరుసలో ఉన్నాం. ముదిరాజ్ అన్నలతోని కలిసి నడిచి ముందుకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామచ్చుడు అన్న, వరంగల్ జిల్లా అధ్యక్షుడు తాళ్ళ రవీందర్ అన్న, రాష్ట్ర కార్యదర్శి దండు చిరంజీవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు చిరుత వెంకటేశ్వర్లు, హన్మకొండ జిల్లా అధ్యక్షులు పులి రాజేష్, రాష్ట్ర గౌరవ సభ పులి ప్రభాకర్ అన్న, రాష్ట్ర కార్యదర్శి నీరటి రాజు, ఉపాధ్యక్షులు రాదన్న, రాష్ట్ర కార్యదర్శి సింగారపు రామకృష్ణ, మీ అందరికీ కూడా తెలంగాణ బీసీ జేఏసీ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ మీ పోరాటంలో మేము అడుగేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అన్న, థ్యాంక్ యూ. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.